లెక్కలు చూస్తే చుక్కలు కనిపిస్తాయి. మాకో లెక్కుంది, కానీ బంగారం మాత్రం లెక్క పెట్టలేనంత ఉంది అంటోంది కేంద్ర ఆర్థిక శాఖ. ఒక్కటి కాదు, రెండు కాదు, వేల కిలోల బంగారం పట్టుపడింది. అది కూడా మన దేశంలోనే. నమ్మలేకపోతున్నారా? ఇది కేంద్ర ఆర్థిక శాఖ చెప్పిన పచ్చి నిజం. గత 10 ఏళ్లలో అక్రమంగా తరలిస్తూ పట్టుపడ్డ పసిడి కొండను చూద్దామా? కిలో బంగారం చూసి ఉంటారు. నగల షాప్ కు వెళితే 10 కిలోల నుంచి మహా అయితే 100 కిలోల బంగారు నగల దాకా చూసుంటారు. అయితే కేంద్ర ఆర్థిక శాఖ దగ్గరున్న పసిడి కొండను చూస్తే కళ్లు తిరిగి పడిపోవడం ఖాయం. దేశవ్యాప్తంగా అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ బంగారం ప్రభుత్వం దగ్గర గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. అది ఏకంగా పుత్తడి కొండంత అయింది. గత 10 ఏళ్లలో అధికారులు సీజ్ చేసిన బంగారం అక్షరాల 31,772.34 కిలోలట. 2015 నుంచి 2025 దాకా పట్టుబడ్డ గోల్డ్ ఇది. అత్యధికంగా 2023-24లో 4,971.68 కిలోల బంగారం సీజ్ చేశారు అధికారులు. దీనికి సంబంధించి 35,888 కేసులు నమోదు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసిన లెక్కల్లో తెలిపింది. బంగారం అక్రమ తరలింపుకు సంబంధించి 2015-16లో 2,815 కేసులు నమోదు కాగా 2,972.07 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2016-17లో కేసుల సంఖ్య 1,573కి తగ్గిన 1,520.24 కిలోల బంగారం పట్టుబడింది. 2017-18లో 3,131 కేసులతో పాటు 3,329.46 కిలోల బంగారం స్వాధీనం కాగా 2018-19లో కేసులు 5,092కు పెరిగి 4,292.29 కిలోల బంగారం సీజ్ చేశారు. 2019-20లో 4,784 కేసులు నమోదై 3,626.85 కిలోల బంగారం స్వాధీనం కాగా 2020-21లో కేసుల సంఖ్య 2,034 తగ్గి 1,944.39 కిలోల బంగారం మాత్రమే పట్టుబడింది. 2021-22లో 2,236 కేసులతో 2,172.11 కిలోల బంగారం స్వాధీనం కాగా 2022-23లో కేసులు 4,619కు పెరిగి 4,342.85 కిలోల బంగారం సీజ్ చేశారు. అత్యధికంగా 2023-24లో 6,599 కేసులు నమోదు కాగా 4,971.68 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2024-25లో కేసుల సంఖ్య 3,005 కాగా 2,600.40 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సాధారణ సమయాల్లో అక్రమంగా తరలించే బంగారం పట్టుబడితే దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు అప్పగిస్తారు పోలీసులు. అలాగే స్మగుల్డ్ గోల్డ్, ఇక ఎన్నికల సమయాల్లో పట్టుబడ్డ గోల్డ్ ని కూడా ఐటీ శాఖకు అప్పగిస్తారు. ఐటీ డిపార్ట్మెంట్ దానిపై విచారించి అది సక్రమమే అని తేలితే ఓనర్లకు ఆ బంగారాన్ని అప్పగిస్తుంది. అయితే గత 10 ఏళ్లలో దాదాపు 32,000 కిలోల బంగారం ఐటీ శాఖ దగ్గరే ఉండిపోయిందంటే ఆ గోల్డ్ ని ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదనే అర్థం. అంటే దేశంలో అక్రమంగా ఎంత బంగారపు లావాదేవీలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. దీని విలువ 32,000 కోట్ల రూపాయలుంటుందని అంచనా. ఈ గణాంకాలు చూస్తే కొన్ని సంవత్సరాల్లో కేసుల సంఖ్య తగ్గినా బంగారం స్వాధీనం పరిమాణం ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం. ఇది అక్రమ రవాణా మార్గాల్లో మార్పులు, తనిఖీల తీవ్రత, అంతర్జాతీయ ధరల ప్రభావం వంటి అంశాల మీద గోల్డ్ స్మగ్లింగ్ ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.